ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయేది అంటే ఒక చుక్క నూనె వేయకుండా హెల్దీ ఫుడ్ తయారు చేసి చూపెడతాను. 100 గ్రాముల శనగలు, 100 గ్రాముల పెసాలు, 50 గ్రాముల పల్లీలు. అంటే పొద్దున్న నానబెట్టి రాత్రనే చేసుకోవచ్చు, రాత్రి నానబెట్టి పొద్దుననే చేసుకోవచ్చు, లేకుంటే 8 గంటల నానబెట్ట సరిపోతాయి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో అంటే ఇప్పుడు ఈ 1/2 కేజీ కదా, అవి మునిగేంత వరకు 1/2 లీటర్ నీళ్ళు పోసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచి ఒక జల్లీలోకి వంపి పెట్టుకోవాలి నానబెట్టిన గింజల్ని. అయితే ఉడకబెట్టేటప్పుడు ఈ 1/2 కేజీ కదా, అరతులం ఉప్పు వేసుకోవాలి, వేసుకొని ఉడికించుకోవాలి. అరతులం అంటే ఇంత ఉంటుంది. ఒక అరతులం వేసిన తర్వాత ఇందులోకి ముక్కలు, కీర ముక్కలు 100 గ్రాములు మంచిగా నీట్గా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కీర మనకు దోసకాయ ఏ దోసకాయ, బుడమకాయ, దోసకాయ అందుబాటులో ఏవి దొరుకుతుంది ముక్కలు ఒక 100 గ్రాములు. 100 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు, 100 గ్రాములు దానిమ్మ గింజలు, 100 గ్రాములు క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3 పచ్చిమిర్చి ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక నిమ్మకాయ, అరతులం ఉప్పు. అంటే ఆల్రెడీ ఇలా ఉడకబెట్టడానికి ఒక అరతులం వేసాం కదా, ఈ ముక్కలకు ఒక అరతులం వేయాలి. ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని అందులో అన్నీ కలపాలి. కీర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిమ్మ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి,